నిన్న మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి అంబటి రాంబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్టుతో పాటు ఆయన ఇంటి మీద ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వందలాది మంది గూండాలు 5 గంటల పాటు విచక్షణారహితంగా ఏదైతే పోలీసుల సమక్షంలోనే విచ్చలవిడిగా దాడులు చేయటమే కాకుండా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి శ్రేణుల మీద దాడులు, దాంతోపాటుగా అంబటి రాంబాబు గారి వాహనాలని తగలబెట్టడం, ఆఫీసుని తగలబెట్టడం, 5 గంటల వ్యవధిలో 3 సార్లు దాడులు చేయటం. ఇంత జరిగిన తర్వాత ఆ పత్రికలు ఈరోజు పెట్టినటువంటి హెడ్డింగ్ చూస్తే ఎవరి మురికి పత్రికలు, ఎవరివి ఏదైతే విషపు పత్రికలు అనేది క్లియర్గా అర్థమవుతున్నటువంటి వార్త. బూతుల రాంబాబు బరి తెగింపు, రాయలేని భాషలో సీఎంపై బూతులు, అంబటి అరెస్ట్ అని చెప్పి ఆంధ్రజ్యోతి హెడ్డింగ్ పెట్టారు. ఆయన అన్నది చంద్రబాబు నాయుడు గారిని కాదు అనేది ఆయన నిన్న వివరణ ఇవ్వటం కూడా జరిగింది.